నల్లరాయి, బౌల్డర్స్, లాటరైట్ ఈ రాళ్లు కోట్ల రూపాయలు తెచ్చిపెడుతున్నాయో లేదో తెలియదు. కానీ వాటి కోసం తిరిగే లారీలు మాత్రం గ్రామాల ప్రశాంతతను, ప్రజల నిద్రను, కొందరి ప్రాణాలను మింగేస్తున్నాయనే ఆవేదన వినిపిస్తోంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఎస్ పైడిపాల, గుమ్మరేగుల, రౌతలపూడి, బంగారయ్యపేట, శృంగవరం, శంకవరం, కత్తిపూడి, నెల్లిపూడి, అడ్డరోడ్డు తదితర గ్రామాల మీదుగా ప్రతిరోజు వందలాది భారీ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నల్లరాయి, బౌల్డర్స్, లాటరైట్ క్వారీల నుంచి అధిక వేగంతో ఓవర్లోడ్ తో వెళుతున్న లారీల కారణంగా గ్రామాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లినా, రైతులు పొలాలకు వెళ్లినా, మహిళలు రోడ్డు దాటినా ప్రతిక్షణం భయంతోనే జీవిస్తున్నామని వాపోతున్నారు. ఓవర్లోడ్ లారీల రాకపోకలతో గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది రోడ్డు అస్సలు బాగుంటలేదమ్మా. ఇంట్లో కూడా ఉండలేక పక్క ఇంట్లోకి వెళ్ళి మేము చేస్తున్నాము. మా కళ్ళుకి కూడా ఎలర్జీ వచ్చేసింది. ఆయనకి గుండు హార్ట్. ఆయన్ని అలాగ హాస్పిటల్కి తిప్పుతూనే ఉన్నా సరే ఎవరో పట్టించుకోకుండా మమ్మల్ని ఇంతలా చేస్తున్నారు కనుక మీకు దయించి మా మీద ఒక్కసారి శంకవారం వచ్చి చూసి మీరు మా పరిస్థితి కనిపెట్టి మాకు రోడ్డు పొయ్యాలని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాము. మీరు మా మీద దయించి మాకు పరిస్థితి మామే కాదు, పక్కనున్న వాళ్ళని ఎవరిని అడిగినా సరే కానీ మా ఊరు అంతలా తయారవ్వి అంతలా ఉన్నది. మా బాబు లారీలు ఎవరో పట్టించుకోవటం లేదు, కానీ మనుషులు కూడా చచ్చిపోయి మామూలుగా ఎప్పుడు యాక్సిడెంట్ ఇంకా దానికి ఎప్పుడు బాగా ఉన్నది కనుక దేనికైనా దాని అవి కూడా మరి వాళ్ళు తెలుసుకుంటున్నారో లేదో మరి మాకు అర్థమవుతులేదు. 300 పైన వెళ్తున్నాయమ్మా. ఇక్కడే కదా హైవే చేసినా సరిపోను కదా, దానికి లారీలన్నీ ఊరి మెయ్య నుంచే కదా వెళ్ళాని, వాటి గురించే కదా ఉండలేకపోతున్నాం ఇక్కడ. మరి ఎందుకు ఊరు వదిలేయాలన్నా దృష్టి, మా తోటకోళ్ళన్నా చుట్టది కాదు, ఊరు వదిలేయాలన్నా దృష్టిలోనే ఆయనకు కూడా వచ్చేసింది కళ్ళకి. గుంతలతో నిండిపోయిన రోడ్లపై వర్షాకాలంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోందని, ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని చెబుతున్నారు. లారీల నుంచి ఎగిరే దుమ్ము గ్రామాలన్నిటినీ కప్పేస్తుందని మహిళలు వాపోతున్నారు. ఇళ్లల్లోకి, తాగునీటిలోకి, పంటలపైకి దుమ్ము చేరుతోందని, చిన్నారులు, వృద్ధుల్లో దగ్గు, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా లారీల రాకపోకలు ఆగకపోవడంతో ప్రశాంతంగా నిద్రలేకపోతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం, నేను శంకవరం మాజీ సర్పంచ్ని. మా ఊరు శంకవరం మండల హెడ్ క్వార్టర్ ఇది. ఈ గ్రామం మీదుగా అనేక కోరీ లారీలు, మైన్స్ లారీలు, భారీ వెహికల్స్ ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాయి. దానివల్ల ఈ గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు, అస్వస్థతకు గురవుతున్నారు. చాలామందికి దుమ్ము ధూళి వల్ల లంగ్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. అలాగే శంకవరం మండల హెడ్ క్వార్టర్లో మోడల్ హై స్కూలు, మోడల్ కాలేజీ, జిల్లా పరిషత్ హై స్కూలు, 2 స్కూల్స్ ఉన్నాయి. ఈ కాలేజీ స్కూల్కి పిల్లలు ఇతర గ్రామాల నుంచి కూడా పిల్లలు ఈ రహదారి గుండా వెళ్తున్నారు. ఈ పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే అనేక ప్రమాదాలు కూడా లారీల వల్ల జరుగుతుంది. ఈ విషయం లోకేష్ గారికి మన మా మండలంలోని నెల్లిపూడి గ్రామంలో ఉన్న పాప కూడా వినియోగించుకోవడం జరిగింది. అయినా సరే ఈ గ్రామం నుండానే లారీలు వెళ్తున్నాయి. ఈ లారీలు మేము వెళ్ళొద్దంటలేదు,
లారీలని ప్రత్యేకంగా బైపాస్ రోడ్ వేసుకుని మైన్స్ తరలించుకుంటే మా గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈ గ్రామంలో రాత్రులు పడుకుంటే ఈ యొక్క భారీ వెహికల్స్ యొక్క శబ్దాలకి చాలామందికి నిద్ర లేని ప్రాబ్లము, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని మా గ్రామ పరిస్థితిని పరిశీలించి మా అందరికీ మేలు చేకూరాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని విరమించుకుంటాం. క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్ ప్రకంపనలు, భారీ వాహనాల కంపనాల వల్ల ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు లారీ రద్దీలో చిక్కుకొని ఆలస్యంగా చేరుతున్నాయని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. నా పేరు చెన్నటి దేవుడు. మా రాఘవపట్నం గ్రామం, రౌతులపూడి మండలం, కాకినాడ జిల్లా, ఎస్పైట్పాల పోస్ట్ అండి. మాకి తెల్లమట్టి కోరి వల్ల లారీలు విపరీతంగా తిరుగుతున్నాయండి. ఆ తిరగడంలోనే బళ్ళు రావడం చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. రాత్రులు వెళ్ళడం రావడం మా రౌతులపూడిలో ఉంటామండి. వెళ్ళి రావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కూడా చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వాటిని అరికట్టాలనేసి ప్రభుత్వానికి ఇంతకుముందు ఎన్ని ఎన్నికలు చేసినా వాళ్ళు పట్టించుకున్న నాదుదేం లేదండి ఇక్కడ. దాని గురించి ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చామండి. ధూళి దుమ్ము కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. వాటర్ కొడుతున్నారు కానీ అప్పుడు మట్టుకు అది ఎంతకాలం వస్తుంది. అందు గురించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. క్వారీల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న యజమానులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు కూడా శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ఇటీవల ఇదే సమస్యపై ఒక విద్యార్థి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామాల మీదుగా వెళ్లే లారీలను నియంత్రించాలని, ఓవర్లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామాలకు బైపాస్ రోడ్లు నిర్మించాలని, దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం, రవాణా శాఖ, గనుల శాఖ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.